స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనో తవ కశ్చిదేతత్ శ్రుతం పార్థ త్వయి ఏకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రనష్టస్తే ధనంజయ అని కృష్ణుడు అడిగితే అర్జునుడు చెప్పేది నష్టో మోహ, నా మోహం నశించిపోయింది. ఏ మోహం దేనివల్ల కలిగింది? అజ్ఞాన నిమిత్త సమ్మోహ. అజ్ఞాన నిమిత్త సమ్మోహ, నేనేమిటో నాకు తెలియకపోవడం వల్ల కలిగినటువంటి ఈ అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి మోహం ఏదైతే ఉందో, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూసేటువంటి మోహం, ఇది సంపూర్ణంగా సంపూర్ణంగా నశించిపోయింది. నష్టో మోహ స్మృతి లబ్ధ, స్మృతి జ్ఞానం కలిగింది. నేను ఆశించేటువంటి నిత్యతృప్తి ఏదో కాదు, అది నేనే, నాకన్నా అన్యంగా లేదు, అది నా స్వరూపమైనటువంటి స్మృతి, మెమరీ, జ్ఞాపకం నాకు వచ్చింది. నన్ను నేను మర్చిపోయి జీవుడయ్యాను, నన్ను నేను తెలుసుకొని దేవుడైపోతాను. కాబట్టి నేనేమిటో నాకు తెలిసిపోయింది. నష్టో మోహ స్మృతి లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత, కేవలం నీ అనుగ్రహం, ఈ జ్ఞానం అంతా నా హృదయంలో ఎక్కడిది? నీ అనుగ్రహం, నీ ప్రసాదం, నీ దయ, నీ కృప, నీ బోధ వల్ల నేను ఈరోజు ఇలా అయ్యాను. స్థితోస్మి గత సందేహ స్థితస్మి, సందేహాలన్నీ పోయినాయి. ఇంతకుముందు సందేహాలు పెట్టుకొని గాంధీవాన్ని పడేశాను, ఇప్పుడు సందేహాలను పడేస్తున్నా, గాంధీవాన్ని చేత పట్టుకుంటున్నా. కరిష్యే వచనం తవ వచనం కరిష్యే, నువ్వు ఏం చెబితే దాన్ని ఆచరించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అన్నాడు. అర్జునుడి యొక్క సమస్యను కృష్ణుడు అర్థం చేసుకున్నాడు. కృష్ణుడి యొక్క బోధలో అర్జునుడి యొక్క అజ్ఞానం పటాపంచలైపోయింది. నాకు తృప్త భవిష్యమన్నాడు, ఆ ప్రశ్నకు అర్థమే లేదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది నీకు తగదన్నాడు, తానే తృప్తి ఎలాగో నిరూపించాడు, అయిపోయింది. కాబట్టి అర్జునుడు తన సమస్యను తీసుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళితే శ్రీకృష్ణుడు తన బోధ ద్వారా అర్జునుడి యొక్క సమస్యను పరిష్కరించేశాడు, అయిపోయింది. అర్జునుడి యొక్క సమస్య ఏదో, మీ సమస్యనే, నా సమస్య అదే. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ బీన్ టాకింగ్. ఇంతవరకు నేను మాట్లాడిందంతా అదే. మన అందరి సమస్య ఒక్కటే గనక అర్జునుడి సమస్య ఎప్పుడైతే పరిష్కరింపబడిందో నీ సమస్య పరిష్కరింపబడిందని అర్థం, ఆయన సమస్య పరిష్కరింపబడిందని అర్థం, నా సమస్య పరిష్కరించబడిందని అర్థం. ఎప్పుడు మనం సంసిద్ధమైతే, అర్జునుడిలాగా కావడానికి మనం కూడా సంసిద్ధమైతే మన సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఇది భగవద్గీత మనకి ఇచ్చేది, ఇది మన భగవద్గీత మనకు ప్రసాదించేది, ఇది భగవద్గీత మనకి ఇచ్చేటువంటి ఆశీర్వచనం. ఇటువంటి భగవద్గీత 5000 సంవత్సరాలుగా ఈ భారతావనిలో ఉంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. నిన్న స్వామీజీ బోధించారండి, మాకు బాగా అర్థమైంది. అది కాదు, ఇది 5000 సంవత్సరాలుగా ఇదే భగవద్గీత, పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత, అర్జునుడి యొక్క సమస్యను పరిష్కరించినటువంటి భగవద్గీత, నా అందరి సమస్యల్ని పరిష్కరించడానికి సంసిద్ధంగా ఉండేటువంటి భగవద్గీత 5000 సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో ఉంది, భారతదేశంలో ఉంది. కానీ మన తలరాత మారినట్టుగా లేదు. గీత మన దగ్గరే ఉంది, తలరాత మారలేదు. ఎందుకో తెలుసా? గీత మన చేతిలో ఉంది, గీతా హృదయం మన బుద్ధికి పట్టలేదు సార్, మన బుద్ధికి పట్టలేదు. వచ్చిన బాధ అంతా పూజాగదిగా పరిమితం అయిపోయింది. అక్కడ ప్రారంభమైన ఈ సమస్యలన్నీ కూడా 4000 సంవత్సరాలు దాటిన తరువాత ఒక శుభముహూర్తాన ఒక వ్యక్తి కన్ను సారించాడట దృష్టిని. ఏమిట్రా ఇది? ఇలాంటి భగవద్గీతను పెట్టుకొని ఈ అసంతృప్తిని మోయలేక మోస్తూ పోవడమేనా? ఈ వెలితితో జీవితాన్ని కొనసాగించడమేనా? ఎంతకాలం ఇట్లా? ఈ పుణ్య భారతావనిలో ఎక్కడ మహర్షులు ఆవిర్భవించారో, ఎక్కడైతే ప్రశాంతత కోసం పురాకులాడారో మహాత్ములంతా కూడాను, అటువంటి పుణ్య భారతావనిలో ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏమిటి అని ఒకే ఒక వ్యక్తి కాలడిలో ఆలోచన చేశాడు. కేరళలో శంకర మరొకరిని చెప్పడానికి అవకాశం లేనటువంటి ఒకానొక వ్యక్తి సద్గురు శంకరాచార్య స్వామి.
తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విఘ్నేయార్థం తదర్థ ఆవిష్కరణాయ అనేకైః పదార్థ వాక్యార్థ న్యాయమపి అత్యంత విరుద్ధ అర్థేన లౌకికైః గృహ్యమాణం ఉపలభ్య అహం అర్థనిర్ధారణార్థం వివేకతః సంక్షేపతః వివరణం కరిష్యామి అంటూ భగవద్గీత వ్యాఖ్యానం ప్రారంభం చేశారు. తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం. ఈ భగవద్గీత అనేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో ఇది సర్వ వేదముల యొక్క ఉపనిషత్తుల యొక్క సారభూతమైనటువంటి విషయం. దుర్విఘ్నేయార్థం. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. చూడండి తమాషా, ఇది శంకర భాష్యం. దుర్విఘ్నేయార్థం, దీన్ని అందరూ అర్థం చేసుకునేటువంటిది కాదు. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, ఇట్స్ నాట్ దట్ ఈజీ. నేను గీతను అర్థం చేసుకోగలి 4 పుస్తకాలు చదివంటే కుదరదు. అది దుర్విఘ్నేయార్థం. గీతను అర్థం చేసుకోవడం చాలా కష్టం. తదర్థ ఆవిష్కరణాయ, దీని యొక్క అర్థాన్ని చెప్పడానికి అనేక మంది వివృత పదార్థ వాక్యార్థ న్యాయమపి. అప్పుడు చాలా మంది ప్రయత్నం చేశారు, దీని మీద వ్యాఖ్యానం రాశారు. ఎట్లాగూ పదానికి అర్థం రాశారు కొందరు, పదస్యార్థ. ఇంకొకరు వాక్యార్థాన్ని చేశారు, వాక్యానికి అర్థం చెప్పారు. మరొకరు న్యాయమపి అంటే పూర్వపక్షం సిద్ధాంతం. అంటే ఇది తప్పు అని కూడా వాదిస్తూ ఉంటే అది కాదు ఇట్లా అని ఇంకొకడు వాదిస్తూ ఉంటాడు. ఈ పూర్వపక్ష సిద్ధాంతాలతో కూడా నడిచాయి. న్యాయమపి అత్యంత విరుద్ధ ఏకార్థత్వం, అనేకమైనటువంటి విరుద్ధమైనటువంటి భావాలు గ్రహించబడి లౌకికైః గృహ్యమాణం ఉపలభ్య. ఇంతమంది రాసిన తర్వాత కొందరు చెప్పుకుంటూ ఉన్నారట. చూడండి శంకరాచార్య స్వామి బాధ. ఏం చెప్పుకుంటూ ఉన్నారంటే, ఇదేంటంటే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి, అంత కాంట్రవర్సీగా ఉంది భగవద్గీత. ఒకటి చెప్పింది ఒకటి చెప్పడు, రకరకాలుగా చెప్తూ ఉండాలి. ఇది ఏమిటి అని అనేక లౌకికైః గృహ్యమాణం ఉపలభ్య. అలా అందరూ చెప్పుకుంటూ ఉంటే విని ఇప్పుడు నేను వివేకతః, జ్ఞానంతో వివేకతః అర్థ నిర్ధారణార్థం, ఏ పదానికి ఏ అర్థమో సూటిగా వాడికి తోచినంత చెప్పడం కాదు, పదము యొక్క అర్థం ఏమిటో సుస్పష్టంగా వివరించడానికి సంక్షేపతః వివరణం కరిష్యామి. సంక్షేపంగా సింపుల్గా దాన్ని వివరించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అని ఆచార్యుడు వారు గీతా భాష్యాన్ని ప్రారంభం చేసి భగవద్గీత వ్యాఖ్యానాన్ని రచించారు. సరేనా? వాస్తవం చెప్పాలంటే భగవద్గీత గీతాభాష్యం అనేది శంకర భాష్యం ఏదో చాలా పెద్దగా రాయలేదు, కానీ రాసినంత వరకు ఎవడెంత పెద్దది రాయాలనుకున్నా ఇదే ఆధారం. అట్లా ఇచ్చాడు. ఏ పదానికి ఏ అర్థం ఇవ్వాలనో ఆ అర్థం ఇచ్చాడు. క్లియర్. గీతను ఎలా అర్థం చేసుకోవాలనో శంకర భాష్యం వచ్చిన తర్వాత అర్థమైపోయింది. అయినా మన రాతలు మారలేదు. ఎందుకో తెలుసా? ఒకవైపు దేదీప్యమానంగా సూర్యుడిలాగా ప్రకాశిస్తూ శంకర భాష్యం భగవద్గీత మీద విరాజిల్లుతూ ఉండినా, మరొక వైపు పెడార్థాలు చెప్పేటువంటి దౌర్భాగ్యులు, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు తయారు చేసేటువంటి వాళ్ళు, శంకరుల వారు బోధించింది తప్పు, ఇదే వాస్తవం అని హేతుబద్ధం కాకుండా నిర్హేతుకంగా వాదన చేసి అటువంటి మహాత్ముని దూషించినటువంటి వాళ్ళు కూడా ఉండరు వాళ్ళ వ్యాఖ్యానాల్లో. అవన్నీ మీకు ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ పెడార్థాలతో రకరకాలుగా మన మనసులంతా పాడు చేసిన తర్వాత గీత ఏమిటో అర్థం కాకుండా పోయింది. ఏమో ఆంధ్రదేశం పుణ్యం, మీలో చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఈ ఆంధ్రదేశంలో ఒక 120 సంవత్సరాల క్రితం బెల్లంకొండ రామరాయ కవి అని ఆవిర్భవించాడు ఒక మహానుభావుడు. బెల్లంకొండ రామరాయ కవి ఒక విధంగా చెప్పాలంటే శంకరులకు కుడి ఎడంగా ఉంటాడని అర్థం. ఆంధ్రదేశంలో వచ్చాడు. ఆయన బ్రతికింది కేవలం 38 సంవత్సరాలు.
ఆచార్యులు వారు జీవించింది 32 సంవత్సరాలు. ఈయన జీవించింది గుంటూరు జిల్లాలో ఉన్నాడు, నరసరావుపేట దగ్గర. బెల్లంకొండ రామరాయ కవి హయగ్రీవుని ఉపాసించి స్వాధీనం చేసుకున్నటువంటి వాడు. ఆయన 38 సంవత్సరాలు జీవించాడు. 100కు పైగా సంస్కృతంలో గ్రంథాలు రచించాడు. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? ఈయన మొట్టమొదట శంకరాచార్యుల వారి అద్వైతానికి వ్యతిరేకం. తమాషా చూడండి, శంకరాచార్యుల వారి అద్వైతానికి వ్యతిరేకం. నేను ఇదే శృతి మందిరంలో వేదాంత పంచదశి ప్రారంభం చేసినప్పుడు చెప్పాను బెల్లంకొండ రామరాయ కవి గురించి మన వాళ్ళకి. ఏమిటంటే అసలు ఆయన అడుగుతాడు ఒకప్పుడు, అయ్యా అద్వైతం అనేదే ఉండకూడదు. చూడండి తమాషా, శంకర సిద్ధాంతమే మిగలకూడదు. అద్వైతంలో ఏది ఉత్తమోత్తమైనటువంటి గ్రంథమో మీరు చెప్పండి, దాన్ని నేను ఖండించేస్తే ప్రథమ మల్ల న్యాయం. అంటే 10 మందిని ఎవడైనా ఓడించాడు అనుకోండి, వాడిని ఓడిస్తే 10 మందిని ఓడించినట్టే. అది ప్రథమ మల్ల న్యాయం. అంటే ఆ న్యాయాన్ని అనుసరించి శంకరాచార్యుల వారి యొక్క గ్రంథం కానీ మరొకటి కానీ అద్వైతం మీద ఏది ప్రముఖమైనటువంటి గ్రంథం నాకు చెప్పండి, నేను విమర్శిస్తాను. ఎందుకంటే నాది విశిష్టాద్వైతం. ఓకే, ఎవరో నాలాంటి వాడు సామాన్యుడు. అయ్యా వేదాంత పంచదశి అన్నాడు, అది ఎవరు రచించారండి అని. దాన్ని విద్యారణ్య స్వామి రచించారండి. ఆయన శంకర మఠాల్లో శృంగేరి మఠంలో శంకరాచార్యుల వారుగా ఉన్నారు 14వ శతాబ్దంలో. ఆయన రచించింది అది అని. దాని కథే పడతాను అనుకున్నాడు. 15 ప్రకరణాలతో ఉంటుంది. 3 పంచకాలు, వివేక పంచకం, దీప పంచకం, ఆనంద పంచకం మొదలుపెట్టాడు. దాన్ని తీసి చదివాడు. దాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో చదివాడు. విచిత్రం ఏమిటో తెలుసా? 15 ప్రకరణాలు ఉండేటువంటి గ్రంథంలో 5 ప్రకరణాలు కేవలం వివేక పంచకం చదివేటప్పటికే కన్వర్ట్ అయిపోయాడు. రామరాయ కవి కన్వర్ట్ అయిపోయాడు. ఏమిటో తెలుసా? విశిష్టాద్వైతంలో ఏదైతే నేను సత్యం అనుకుంటూ ఉన్నానో అదంతా తప్పు, అద్వైతమే శాస్త్రము అనే నిర్ణయానికి వచ్చి ఆ తరువాత కలం చేతబట్టాడు. సార్ ఇంకొంది ఏంటో తెలుసా? దొంగని పోలీస్ చేస్తే ఎట్లా ఉంటుంది? పోలీసు పట్టుకోకపోవచ్చు దొంగని కనుక పోలీస్ చేశామా ఇంకా ఏ దొంగ మిగలడు, రాష్ట్రాలు వెళ్ళిపోవాల్సిందే. సరేనా? ఎప్పుడైతే ఇంతకాలం అద్వైతాన్ని విమర్శించేవాడి చేతిలో పడిందో అద్వైతాన్ని శ్లాఘించడం అనేటువంటిది, విశిష్టాద్వైతాన్ని తుత్తినీయలు చేశాడని మాత్రం మీకు నేను చెప్తూ ఉన్నా. నేను ఇంకొక ఉద్దేశంతో మాట్లాడడం లేదు. ఆ రామరాయ కవి గారి వ్యాఖ్యానం, గీతా వ్యాఖ్యానం చదివిన తర్వాత నేను వచ్చిన ఒకే ఒక అభిప్రాయం ఏంటంటే ఈయన గీతకు వ్యాఖ్యానం రాయలేదు అని. నా దగ్గర ఉన్నాయి పెద్ద గ్రంథాలు, 4 గ్రంథాలు మన చైతన్య గ్రంథాలయంలో నేను పెడితే దాన్ని తస్కరించారు ఎవరో మహానుభావులు. ఇప్పుడు ఒక గ్రంథం లేదు అక్కడ, సంస్కృతంలో ఉన్నాయి, ఎవడికి అర్థం కాదు. కాబట్టి దొంగతనం చేసిన వాడు ఎవడై ఉండాలంటే తెలుగుదేశం మాత్రం కాదు, ఎందుకంటే సంస్కృతంలో ఉన్నాయి. ఆ సంస్కృతం తెలిసిన పండితుడే ఎత్తుకొని పోయి ఉండాలి. అడుగుంటే నేను ఇచ్చుండేవాడిని. అర్థమవుతుంది? ఇట్లా ఉంటాయి. ఇటువంటి వాళ్ళ చేతుల్లోనే గీత పడిపోయిందేమో. దాన్ని చదివిన తర్వాత నాకు అనిపించింది శంకర భాష్యం చాలా చిన్నది, రామరాయ కవి భాష్యం చాలా పెద్దది. కానీ దానికి తిరిగి నాకేం పోలిక కనపడలేదు. ఎందుకో తెలుసా? శంకరాచార్యులు వారు ఆ యొక్క శ్లోకానికి ఏమి రాయాలని అది రాశారు. ఈయన ఈ శ్లోకానికి రామానుజుడు ఏమి రాశాడు, వేదాంత దేశకుడు ఏమి రాశాడు, ఇవి ఎట్లా తప్పు అని నిర్ధారణ చేసుకుంటూ పోయాడు. అది తమాషా. ఎందుకు చెప్తాంటే మహానుభావుడు ఆయన 5 ప్రకరణాలు చదవగానే నేను 5 ప్రకరణాలు మన వాళ్ళకు బోధించాను. కనీసం 125 డివిడీల్లో మాట్లాడాను. చిన్న విషయం కాదది. ఎందుకు చెబుతానంటే అది విన్న తర్వాత అంత మారింది. చూచారా? బెల్లంకొండ రామరాయ కవి అంత చేసిపోయాడు. ఇంత చేస్తే చూడండి, గీతను శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు, ఆ తర్వాత మన రాత మారలేదు. తర్వాత శంకర భాష్యం వచ్చింది, మన రాత మారలేదు. పోనీ ఇతర రాష్ట్రాల విషయం వదిలిపెట్టి కేవలం ఆంధ్ర రాష్ట్రం వరకు చూస్తే బెల్లంకొండ రామరాయ కవి అత్యద్భుతమైనటువంటి విషయాన్ని అందించాడు, అయినా మారలేదు. అప్పుడు ఆలోచించాల్సి వచ్చింది కారణం ఏంటని. ఎందుకని? బురిడి కొట్టించేటువంటి బుల్లి తెరలు వచ్చి పగలపడ్డాయి. బుల్లి తెరలో దాంట్లో కొత్త కొత్త ముఖాలన్నీ దూసుకొచ్చాయి ముందు. అవి ఏం మాట్లాడుతున్నాయో అర్థమే కావడం లేదు. ఒక దశలో నేను టీవీలకి ఇస్తున్నటువంటి
నా ప్రవచనాలన్నీ కూడా ఆపేసుకున్నాను. ఎందుకని? ఈ గందరగోళంలో నేనెందుకు ఈ సంతలో నాకేం పని, నేను ఉండాల్సిన చోటు ఇది కాదే అని ఇవ్వడం కూడా మానేసుకున్నాను. ఏం చేయాలి చెప్పండి? అటువంటి పరిస్థితులు ఆలోచించి మళ్ళీ ఆంధ్రదేశానికి సర్వసామాన్యమైనటువంటి భాషలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి అనుకూలంగా, హేతుబద్ధంగా, సశాస్త్రీయంగా, సాంప్రదాయకంగా అందించాల్సినటువంటి ఒక గ్రంథం యొక్క అవసరం ఉంది అని గుర్తించిన తర్వాత భగవంతుని యొక్క ఆశీస్సులతో ప్రారంభం చేయడం జరిగింది చైతన్య భగవద్గీత. 4 సంపుటాలు 2000 పేజీలతో ఆ గ్రంథం వచ్చిన తర్వాత ఎందరో తృప్తి చెందారు. రోజుకు 17 గంటలు 18 గంటలు రాసి ఆరోగ్యాన్ని పూర్ణంగా పోగొట్టుకొని డిస్క్ ప్రాబ్లం కూడా తెచ్చుకొని, స్వామి మీరు ఇలా కూర్చొని రాస్తే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్లు చెప్పినా, వచ్చిన తర్వాత డిస్క్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇంకా ఆపకపోయినారంటే మీరు నడవలేని పరిస్థితి వస్తుందని చెప్పినా, నేను నడవలేకపోయినా పర్వాలేదు, కూలబడ్డా పర్వాలేదు, నా ప్రాణాలు ఎగిరిపోయినా పర్వాలేదు, కానీ భగవద్గీత మాత్రం రావాలి అనే అభిప్రాయ పరిణామంలో చైతన్య భగవద్గీత వచ్చింది. చాలా తృప్తి చెందాను. నన్ను కనుక మీరు అడిగితే మీరు బాగా తృప్తి చెందిన ఒక సంఘటన ఏదో చెప్పండి స్వామీజీ అంటే, చైతన్య భగవద్గీత ఇదే వేదిక మీద భగవంతుడు పైన నుంచి అందిస్తూ ఉంటే అందుకున్నటువంటి సన్నివేశం ఏదైతే ఉందో అంతకు మించింది మరొకటి ఉంటుందని నేను అనుకోను నా జీవితంలో. కానీ మళ్ళీ ఏం జరిగిందో తెలుసా? ఈ మధ్యకాలంలో ప్రజల్లో పఠనాసక్తి తగ్గింది, శ్రవణాసక్తి పెరిగింది. ఉపన్యాసానికి ఎంతమంది అయినా వస్తారు, పుస్తకం ఇస్తే ఎవడు చదవడు. చైతన్య భగవద్గీతకు మించిన గ్రంథమే లేదని అందరూ మాట్లాడతారు. నువ్వెంత చదివావంటే మొదలు పెడతానంటాడు. మొదలు పెట్టకుండానే నీకు చైతన్య భగవద్గీత ఎట్లా తెలిసిందయ్యా? అందరూ చెప్పుకుంటున్నారు స్వామీజీ, అందుకని నేను కూడా చెప్తున్నా. ఆ గొర్రె దాటులోకి నువ్వు వెళ్ళద్దు. అది బ్లైండ్ లీడింగ్ ద బ్లైండ్. అది అంధపరంపర న్యాయం. అది చదువునైన చదివేవాడు తక్కువయ్యారు. అప్పుడు ఆలోచించాను మళ్ళీ, మన మహాత్ములు నడిచిన బాట, శంకరుడు నడిచిన బాట, మధుసూదన సరస్వతి నడిచిన బాట, విద్యారాయణ స్వామి నడిచిన బాట, బెల్లంకొండ రామరాయ కవి నడిచిన బాట, అదే మనకు బాట. ఇప్పుడేంటి? మళ్ళీ పఠనాసక్తి. అంటే గ్రంథాలు చదివేవాళ్ళు తగ్గిపోయారు, వినేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ సీడీలు వచ్చేసాయి, ఇంటర్నెట్లు వచ్చాయి, వెబ్సైట్లు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడేం చేయాలి అని అంటే, ఇప్పుడు పోనీ ఇంకా మాట్లాడతాను భగవద్గీతనని 68 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో ఉన్నప్పటికి కూడాను మళ్ళీ శ్రీకారం చుట్టాను. అదే ఈ భగవద్గీత ప్రవచనాల ప్రారంభం. దాంట్లో భాగంగా ఈరోజు ప్రథమ ప్రవచనాన్ని ఈరోజు చూసాం. రేపు ఉదయం 2వ ప్రవచనాన్ని చూస్తాం. గీత ఒక్కటి మనకు కూడా ఉంటే రాత మారుతుంది. ఒక్కటి అర్థం చేసుకోండి. సంప్రదాయంలో మనకు ఒక చిన్న, అది కథానను కానీ నేను ఒక చిన్న ఉపాఖ్యానం తమాషది ఉంది. అది మనందరికీ తెలిసింది, నేను మీ అందరికీ చెప్పుకుంటా. అయినా ఈ సందర్భంలో చెప్పడం మంచిది. గంగా నదిలో ఒక పడవవాడు పడవేసుకొని నడుపుతూ పోతూ ఉన్నాడు. అందులో ఒక గొప్ప పండితుడికి కూర్చున్నాడు. ఈ పండితుడి యొక్క తండ్రి గొప్ప సంస్కృత పండితుడు, ఆయన తండ్రి గొప్ప సంస్కృత పండితుడు. కాబట్టి ఈ సంస్కృత పాండిత్యం కలిగినటువంటి గృహంలోనే తిరుగుతూ ఉన్నాడు కనుక ఎప్పుడూ సంస్కృతంగా తెలిసినటువంటి పండితులతోనే ఈ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి కూడాను అలవాటు అయిపోయింది. అందుకని గొప్ప పండితుడు, సంస్కృత విద్వాంసుడు. ఈయన ఎక్కి కూర్చున్నాడు. ఈయన ఒక్కడే ఉన్నాడు. బాబు నన్ను ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి దించమన్నాడు. ఆ పడవవాడు అట్లాగేనండి అన్నాడు, కదులుతూ ఉన్నాడు. ఎవ్వరు లేరు మాట్లాడడానికి కదా, ప్రయాణం ఊరికే పోలేరు. మీరు చూడలే, బస్సుల్లో కూర్చున్నారంటే పక్కన వాళ్ళని. ఈ చీర ఎంత ఈ చీర, మీది ఏ ఊరు? అనవసరం మనకు, అసలు మన ఊరేదో మనకు తెలియడం లేదు. అర్థమవుతుంది? ఇప్పుడు మనిషి తృప్తినిస్తాడా అంటే, వాడే తృప్తి లేని వాడైనప్పుడు వాడేమిస్తాడు సార్? అట్లా మన విషయమే మనకు తెలియదు. సరే, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. ప్రయాణంలో మాట్లాడకుండా ఎవడూ ఉండలేడు. అందుకని ఈయనకి ఎవరూ లేరు కనుక కూడా తోడు వాడితోనే మాట్లాడు. అబ్బాయి అన్నాడు, ఏమన్నాడు, నీకు పాణిని వ్యాకరణం వచ్చా ఆయన అన్నాడు. పాణిని శబ్దమే కొత్తది, వ్యాకరణం అనేది అసలు కొత్తది. ఈ 2 పదాలకు అర్థమే తెలియదు. అంటే ఏంటి సార్ అని అడిగాడు. పోనీ పాణిని వదిలేస్తాం, మహాపండితుడు, ఆయన అర్థం చేసుకోవడం కష్టం.
వ్యాకరణం తెలుసా? వ్యాకరణం అంటే ఏంటి సార్? వ్యాకరణమే తెలియదటయ్యా. తెలియదు సార్. నీ జీవితం 25% వేస్ట్ అయిపోయింది, 25% వేస్ట్ అయిపోయింది అని కొంత దూరం పోయిన తర్వాత. పోనీ అభిజ్ఞాన శాకుంతలం చదివావా? రఘువంశం చదివావా? కావ్యాలు ఏమైనా చదివావా? సార్ నాకు చదివే రాదు సార్. చదివే రాదా? సంతకం కూడా పెట్టాను. అయ్యో నీ జీవితం సగభాగం పోయింది కదా, 50%. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత పోనీ ఇతరులు చెబుతూ ఉంటే ఏమన్నా విన్నావా? వినికిడి జ్ఞానం ఏమన్నా ఉందా? అది కూడా లేదు సార్. మా నాన్న, వాళ్ళ నాన్న సంస్కృత పండితుడు, వీళ్ళ నాన్న పడవ నడుపుకునేవాడు. ఉదయం లేచిన మొదలుకొని మేము పడవ నడుపుకోవాలి, సాయంత్రానికి ఏదో వచ్చిందంతా తినాలి. మా నాన్న అట్లాగే జీవించాడు, మా తాత అట్లాగే జీవించాడు, వాళ్ళ నాన్న కూడా అట్లాగే జీవించాడు, నేను అట్లాగే జీవిస్తున్నా, నా కొడుకు కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. ఇంతేనండి. 3 భాగాలు వేస్ట్ అయిపోయింది కదా నీ జీవితం అన్నాడు. బాగానే ఉంది. ఈ లోపల ఏం జరిగిందో, పడవ కాస్త తూటుపడింది కింద, దాంట్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏందిరా బాబు నీళ్ళు వస్తున్నాయే అని అంటున్నాడు. ఏమిటిది నీళ్ళు వస్తున్నాయే, నీళ్ళు వస్తున్నాయి ఏంటి? మధ్యలో నశ్యం అర్థమైంది. అటు పెట్టి ఏమిటి నీళ్ళు వస్తున్నాయే? వస్తున్నాయి, రాకేం పోతాయి. చూస్తూ ఉంటే సగం వరకు వచ్చింది, సగం బోట్లోకి నీళ్ళు వచ్చాయి, బోటు సింక్ అవుతా ఉంది, మెల్లమెల్లగా కిందకు పోతా ఉంది. అప్పుడు ఆ పడవవాడు అన్నాడు, సార్ మీకు ఈత వచ్చా? వాడు దీర్ఘం, మీకు ఈత వచ్చా సార్ అన్నాడు. ఒరే చిన్నప్పటి నుంచి ఈ గీతలు, ఈ ఉపనిషత్తులు ఇవే తప్ప నేను ఈత నేర్చుకోలేదురా. నిజంగా చెబుతున్నా, శృతి మందిరంలో సైకిల్ కూడా రాదురా నాకు. యథార్థం చెప్తున్నా. సైకిల్ నేర్చుకోవాల్సిన వయసులో, ఈత నేర్చుకోవాల్సిన వయసులో గీత కోసం ప్రాకులాని వాడిని రా నేను. నాకు ఏం తెలియదు. అట్లాగా సార్, మంచిది సార్. ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఇంతకుముందు నా జీవితం ఎంత సార్ వృధా అయిపోయింది, 3 భాగాలు పోయినట్లేరని. అయితే ఇప్పుడు సార్ తమరి హోల్ లైఫ్ ఈజ్ ఓవర్ నౌ, వేస్ట్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఎందుకంటే ఇదిగో ఇంక పడవ మునిగిపోద్ది. నాకు ఈత వచ్చు, నేను ఈదగలను, కానీ ఇంకొకరిని ఈదుకుంటూ తీసుకెళ్లేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు లేవు సార్. వస్తాను సార్, ఉపన్యాసం అయిపోయింది సార్, ఇక నేను వస్తాను సార్. ఎందుకో తెలుసా? గీత తెలిసిన బ్రతుకు అమృతము, గీత తెలిసిన బ్రతుకు అమృతము, తెలియకుంటే అంత మగును వింత జీవనము. గీత తెలిసిన బ్రతుకు అమృతము, తెలియకుంటే అంత మగును వింత జీవనము. గీత తుడుచును మొసటి వ్రాత, గీత దించును బ్రతుకు మోత. గీత తుడుచును మొసటి వ్రాత, గీత దించును బ్రతుకు మోత. గీతనెప్పుడు విడిచిపెట్టకు, మెసేజ్. గీతనెప్పుడు విడిచిపెట్టకు, మోక్షమేచ్చును కృష్ణ గీత. గీతనెప్పుడు విడిచిపెట్టకు, మోక్షమేచ్చును కృష్ణ గీత. గీత తెలిసిన బ్రతుకు అమృతము, తెలియకుంటే అంత మగును వింత జీవనము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.